హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ మాఘమాసంలో మాఘ పురాణాల కథల గురించైతే ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం కదండీ కొద్ది రోజులుగా. ఈరోజు మనం మాఘ పురాణం 7వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మాఘ పురాణంలోని 7వ అధ్యాయం కథ వచ్చి లోబికి మాఘమాస స్నాన ఫలం ఉందా అని ప్రశ్నిస్తుంది. అంటే కథ ఈ కథ వచ్చి ఒక ధనవంతుడు ఎప్పుడూ దానం చేయకుండా కేవలం డబ్బు కూడబెట్టే లోబి గురించి చెబుతుందన్నమాట. మాఘమాస స్నానం పుణ్యమని తెలుసుకున్న లోభం వల్ల ఎవరికి దానం చేయకుండానే స్నానం చేస్తాడు. కానీ అతనికి ఎటువంటి పుణ్యం లభించలేదు. చివరికి లోభం వల్లే పుణ్యం పొందలేకపోయాడని గ్రహిస్తాడు. మనం లోభిత మనసుతో చేసే పనులకు ఫలితాలుండవని, దానం సహాయం ద్వారానే పుణ్యం పొందగలమని ఈ కథ బోధిస్తుంది. లోబికి కలిగిన మాఘమాస స్నాన ఫలము. వశిష్ఠ మహర్షి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇలా తెలియజేసెను. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమునందు అసంతవాడయను నామము గల పెద్ద నగరముండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడు ఒకడు ఉండెను. అతని భార్య పేరు తాతయ్యరమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది. కానీ అతడు ఇంకను ధనాస కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరీ ఇంత సంపన్నుడయ్యెను. కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట గాని దాన ధర్మములు చేయుట గాని ఎరుగడు. అంతేకాకుండా బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు చేసి వారి ఆస్తులు అన్నీయు స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలివాడు బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలయనున్న ఇంకను 10 ఆమడలు దూరం వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగా ఉంది. వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపుతున్నాను. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమిలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి అందుకోకుండా చాప వేసి కప్పుకోనందుకు వస్త్రము ఇచ్చి పడుకోమని పలికెను. ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకునుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి, అయ్యా, మాఘమాసము చేసి వెళ్ళదని చెప్పారు కదా, ఆ మాఘమాస స్నానమేమి సెలవిమ్ము అని కుతూహలముగా నున్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు. ఈ మాఘమాసములో నది ఎందు గాని తటాకమందు గాని లేక నూతి ఎందు గాని సూర్యోదయమున అయిన తర్వాత చన్నీళ్లు స్నానము చేసి విష్ణు మందిరమునకు వెళ్ళి తులసి దళములతో పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించి తర్వాత మాఘపురాణము పఠించవలెను. ఇలా ప్రతిదినము విడువకుండా 1 నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 నెల రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజు అయినను అనగా ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని లేక పౌర్ణమి నాడు గాని పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు
తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాంతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను. ఇంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపము వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతము దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కి వేయుదను. డబ్బును సంపాదించుటలో డబ్బును సంపాదించటంలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్లు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే వాళ్ళు ఇల్లు గుల్లయ్యి నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాదేహి అని అనవలసినదే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడట. ఇక ఆ రాత్రంతా తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేయుతున్నా అని ఆతృతగా ఉన్నదట. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరు కొంతసేపు వరకి నీళ్ళలో పెనుగులాడిరి. అటులా మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొని వచ్చినాడు. కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరుకు ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకొని తీసుకుపోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని నిర్దేశించి అడుగగా, ఓ అమ్మా, నీవు మాఘమాసములో ఒక దినము నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించుచుండునలే. అందుకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేలా కలుగును అని అనగా ఆ యమభటులకు సంశయము కలిగి ఏమీయు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేశారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము వ్రాసి ఉన్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్ముని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యెనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగినో, భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున
ఇద్దరిని వైకుంఠ ప్రాప్తి కలిగినది. కనుక మాఘస్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అగుటలో సందేహము లేదు. ఇదండి 7వ అధ్యాయం కథ. లోబికి మాఘమాస స్నాన ఫలితం గురించి ఇప్పుడు మనం 7వ అధ్యాయంలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే కొత్తవారు చూసేటు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం కూడా విన్నవారు ఓం నమః శివాయ, ఓం విష్ణుమూర్తి అయిన నమః అని కామెంట్ అయితే చేయండి. అంతా మంచి జరుగుతుంది. మర్నాడు 8వ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం విష్ణుదేవాయ నమః.